ఈరోజు 1వ తారీఖు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో మేము వివిధ వార్డుల్లో పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిని అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. 4,000 పెన్షన్ వస్తుంది. మా జీవితాలకి ఈ ఎంతో బలం, సంతృప్తినిస్తుంది. ఆ యొక్క బాబు దయ వల్ల మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం, సమాజంలో గౌరవంగా ఉన్నాం. ఈ 4,000 వల్ల మా బిడ్డలో అందరూ కూడా మాకు ఒక ముద్ద పెడతారు. కానీ మాకు మందులు కొనుక్కోవాలన్నా, ఉదయాన్నే అల్పాహారం చేయాలన్నా, బిడ్డలో మనవల్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా ₹1 పెట్టాలంటే ఈ 4,000 మా జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి కుటుంబం కూడా సంతోషిస్తుంది. అంతేకాదు, మరి ఈరోజు నిజంగా అభినందించవలసింది ఎవరినంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని. వారు పొద్దుటే కోడి కూకి ముందే వెళ్ళి ఆ యొక్క వృద్ధులకి పెన్షన్లు ఇచ్చి 90% అందరికి కూడా చేరవేస్తున్నారు. నిజంగా ఆ యొక్క గ్రామ సచివాలయ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ వల్ల పెన్షన్స్ కార్యక్రమం బాగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి వృద్ధుడు కూడా సంతోషపడుతున్నాడు, ప్రతి వికలాంగుడు కూడా సంతోషపడుతున్నాడు, ఒంటరి మహిళలు సంతోషపడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీవితాల్లో వెలుగు నింపడానికే ప్రయత్నం చేస్తుంది. మరి పెన్షన్ తీసుకున్న ప్రతి ఈ వృద్ధులు కూడా, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, హిజ్రాలు కానీ, పేషెంట్స్ కానీ అందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను.